బోరబండ ప్రాంత ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ అన్న గారికి, అజరుద్దీన్ గారికి, మా అన్న అనిల్ యాదవ్ గారికి, ఎమ్మెల్యేలకు, చైర్మన్స్ కి, ఈ ప్రాంతంలో పార్టీని బలపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మంత్రులకు, ఇక్కడ చేసినటువంటి నా యువ సోదరులకు, మహిళలకు, పెద్దలకు, తాండా ప్రజలకు, మా సోదరుడు బాబా ఫసీద్దీన్ గారికి, శోభారాణి అక్కకి, వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలకు, అలానే తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడానికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, గతంలో ఈ రోజు మీ ముందుండి మాట్లాడుతున్నానంటే, ఒక అభ్యర్థిగా మీ ముందు మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఏఐసిసి పెద్దలైనటువంటి సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, వారితో పాటు నా మీద ఈ ప్రజలకి అండగా ఉంటారని, మీరు సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథన్ గారికి, ఎంటైర్ కేబినెట్ పెద్దలందరూ కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ, మరి పెద్దలు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీలో ఉంటూ కష్టపడి పనిచేస్తూ వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ గౌరవం నిలబెడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో 3 సార్లు మీరు ఈ ప్రాంతం నుండి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించినారు. ఎందుకు? మన బోరబండలో ఉన్నటువంటి గల్లీలు, బస్తీలు బాగుపడతాయి, ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. అదే కాక ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులని అనేక రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. మరోసారి మోసపోకండి. నిన్న నేను ప్రచారానికి సాయిబాబా నగర్ ఆ పక్కన వీకర్ సెక్షన్ పోతే అక్కడ ఒక మహిళ నర్సా అనే ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటా, నాయన మాకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి 200 నుండి 300 మంది వరకు దాదాపు 3-4 కోట్లు వసూలు చేసి మమ్మల్ని మోసం చేసిన నాయన బీఆర్ఎస్ ఈ గల్లీలకు మేము రాణిస్తామని చెప్తాను. గతంలో మీరు అవకాశం ఇచ్చారు, అభివృద్ధి జరుగుతుందని. అవకాశం దేవులకు కానీ మనం అంతా కూడా అన్యాయానికి గురైనాం. మన ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైన. మీరు రోజు కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బు, 15-20 సంవత్సరాలు కూడబెట్టుకున్నటువంటి డబ్బు మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని మోసం చేసినారు బీఆర్ఎస్ నాయకులంతా. అవునా? అవునా? మళ్ళా మోసపోకండి. ఈ రోజు ఈ బోరబండ ప్రాంతాన్ని బంగారు బండగా మార్చాలంటే కేవలం ఒకే ఒక్క నాయకుడితో సాధ్యం. అది మన ముఖ్యమంత్రి గారితో సాధ్యమవుతుందని చెప్పి బోరబండ ప్రజలు, మీలో ఒకడైనటువంటి నాకు, మీ కళ్ళ ముందు పెరిగినవి, మీ బస్తీ వాసుని 2 సార్లు మీ ముందు పోటీకి వచ్చిన, అవకాశాలు వచ్చినా రాకపోయినా మీకోసం నేను పబ్లిక్ లోనే ఉన్నా. నాతో అయినంత సాయం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నా. ఈ రోజు పెద్దల ఆశీర్వాదంతో ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం నా ఎలక్షన్ అనుకోండి, మీ తమ్ముడు ఎలక్షన్, మీ అన్న ఎలక్షన్, మీ కొడుకు ఎలక్షన్ అనుకోండి. ఎలక్షన్ అంటే మన అందరి జీవితంతో ముడిపడినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం. ఈ రోజు గల్లీలలో తిరుగుతున్నారంట, 1000 ఇస్తాం, 2000 ఇస్తామని. మీ ఒక్కరోజు కష్టంతో సంపాదించుకునేది. మీరు మోసపోకండి. పిల్లల భవిష్యత్తు ఓటేయండి, అభివృద్ధి ఓటేయండి. అభివృద్ధి జరగాలంటే ఈ రోజు రేవంత్ అన్న ప్రజాపాలన పైన ఎంతో నమ్మకం కలుగుతా ఉంది. నేను గల్లీలలో బస్తీలలో పోతుంటే మాకు తెల్ల కార్డు ఇచ్చినానన్నా, సన్న బియ్యం వస్తున్నాయన్నా, సాయిబాబా నగర్, స్వరాజ్ నగర్, బంజారా నగర్ కి పాదయాత్ర డోర్ టు డోర్ అయినప్పుడు ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ కి పనిచేసినటువంటి నాయకులు, బస్తీ పెద్దలు, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా, అన్న 20 ఏళ్ళుగా మా గల్లీల రోడ్లు వల్లే మేము ఎంతో అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా పనులు కానీ ఈ రోజు రోడ్లు అయినాయి, డ్రైనేజ్ సిస్టమ్ పనులు అయినాయి. ఈ అభివృద్ధి చూసి మేము కాంగ్రెస్ పార్టీని జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి అందరు కూడా స్వచ్ఛందంగా సాయిబాబా నగరు, స్వరాజ్ నగరు, బంజారా నగరు, పెద్దమ్మ నగరు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ధిని ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి మీ పిల్లగానైనటువంటి నన్ను గెలిపించాలని కోరుకుంటూ, మరి మీలో ఒకరినైనటువంటి నాకు ఈ అవకాశం కల్పించారు. మరి పెద్దల గౌరవం నిలబెట్టాలన్నా, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలన్నా, మహేష్ గౌడ్ గారి